హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెంకీస్ కాంపిటేటివ్ అరేనా. ఈ వీడియోలో టెక్నీషియన్ 2026 షార్ట్ నోటీస్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే 2025 టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 ఎగ్జామ్స్ మార్చి నెలలోనే అవ్వడం జరిగింది. సో రైల్వే బోర్డు ఏమని చెప్పింది అంటే ఇయర్లీ నోటిఫికేషన్స్ ప్రతి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా సరే ఇయర్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని గ్రూప్ డి అయితే రైల్వే బోర్డు అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ ఇచ్చిన మాట ప్రకారంగానే రైల్వే 2025 నోటిఫికేషన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఎగ్జామ్ ఇలా అయ్యిందో లేదో వెంటనే 2026 టెక్నీషియన్కి సంబంధించి షార్ట్ నోటీస్ అంటే వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మొన్నన ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు కీ గురించి కానీ, ఆన్సర్స్ గురించి కానీ, రామార్క్స్ గురించి ఇంకేమీ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా అది వస్తే బెటరే, రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వెంటనే మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి. 6,565 వేకెన్సీలు, 6,565 వేకెన్సీలతో 39 కేటగిరీల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మొన్న అయితే ఎవరైతే రాశారో గ్రేడ్ 1 గ్రేడ్ 3 వాళ్ళే కాకుండా రిజల్ట్ పైన దృష్టి సారించకుండా వెంటనే ఈ నోటిఫికేషన్ పైన ఫోకస్ చేసినట్లయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓవరాల్గా చూసినట్లయితే చూడండి, ఇక్కడ 6,565 వేకెన్సీలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏ ఏ కేటగిరీస్ ఉంటాయంటే చూడండి ఒకసారి. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మెకానికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఆయా వర్కులు ఎస్ఎన్టీ ఒకటి ఉంటుంది. ఈ ఎస్ఎన్టీ అనేది ఇంటర్ వాళ్ళకి, రిమైనింగ్ అన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకే ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ ఓవరాల్గా 6,565 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది బోర్డు వైజ్గా. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేసే జోన్ ఏది అంటే సికింద్రాబాద్ జోన్, అది అందరికీ తెలిసిందే. సో సికింద్రాబాద్ జోన్ అప్లై చేస్తారు, చెన్నై జోన్ అప్లై చేస్తారు, బెంగళూరు జోన్ అప్లై చేస్తారు, భువనేశ్వర్ జోన్ అప్లై చేస్తారు. సో ఇక్కడ మనకి వాడిచ్చింది ఎన్ని వేకెన్సీలు అంటే మన ఈ జోన్లకి ఈ కోర్ అండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే భువనేశ్వర్ జోన్. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ జోన్లో ఈసారి 169 వేకెన్సీలను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కలిపి భువనేశ్వర్ జోన్కి 169 వేకెన్సీలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్ జోన్ అండి. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీలు అంటే ఈసారి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కలిపి 368 వేకెన్సీలు అండి. సో అదేవిధంగా సదరన్ రైల్వే అంటే చెన్నై బోర్డు, మనందరికీ తెలిసిందే. మన వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళు చెన్నై బోర్డు కూడా అప్లై చేస్తుంటారు. సదరన్ రైల్వే అంటే చెన్నై బోర్డు. ఈ చెన్నై బోర్డుకి ఈసారి 785 వేకెన్సీలు ఉన్నాయండి. ఎన్ని 785 వేకెన్సీలు ఉన్నాయి. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కలిపి, రెండు కలిపండి. ఓకే, ఈ విధంగా ఈ వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే మొన్న గ్రేడ్ 1 గ్రేడ్ 3 రాశారో వాళ్ళు 2025 నోటిఫికేషన్ గురించి ఇంకా ఆలోచించడం మానేసి మంచి మార్కులు వచ్చాయా, ఓకే, నెక్స్ట్ ఏ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు, ఏ టైపింగ్ టెస్ట్ ఉండదు, వెంటనే కాల్ లెటరే. సో వస్తే బెటర్, లేదంటే ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా 2026 నోటిఫికేషన్కి వెంటనే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది రైల్వే స్పీడ్గా తేల్చుకెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ 2025కి సంబంధించి ఒక ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రూప్ డి మాత్రమే పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి అవ్వగానే వెంటనే మళ్ళీ 2026 నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా అదే కాన్ఫిడెన్స్తో, అదే ఎనర్జీతో నెక్స్ట్ ఈ 2026 టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.